తుంగభద్ర నదిలో వరద ఉధృతి కొనసాగుతుండటంతో శ్రీశైలం నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. కర్నూలు జిల్లాలో కురిసిన వర్షాలకు వాగులు పొంగుతున్నాయి. వేదావతి నది వరద నీరు తుంగభద్రలోకి భారీగా చేరుతోంది. తుంగభద్ర నది వరద ప్రవాహంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. తుంగభద్ర నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర నదికి వరద వచ్చింది. మంత్రాలయం వద్ద ఇప్పటికీ 38,000 క్యూసెక్ల వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో సుంకేశ్ల రిజర్వాయర్ నుంచి నిన్న 1,60,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయగా వరద ఉధృతి కొంతవరకు తగ్గడంతో 26,000 క్యూసెక్లకు తగ్గించారు. ప్రస్తుతం సుంకేశ్ల రిజర్వాయర్ నుంచి 10 గేట్లు ఎత్తి 26,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. క్రమంగా శ్రీశైలం డ్యాం నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం డ్యాం నీటి మట్టం 2 రోజుల క్రితం వరకు 794 అడుగుల నీటి మట్టం ఉండగా 26 క్యూసెక్కుల నీరు ఉండేది. అయితే తుంగభద్ర నీరు చేరడంతో శ్రీశైలం నీటి మట్టం ప్రస్తుతం 800లకు చేరింది. నీటి నిలువ 29 టీఎంసీలు ఉంది. ఈ వరద కారణంగా కర్నూలు జిల్లాలో వ్యవసాయానికి ఉపయోగపడడంతో పాటు శ్రీశైలం డ్యాం నీటి మట్టం పెరిగింది. ఈ వర్షాల కారణంగా రబీలో రైతుల ఆశలు కొంత చిగురించాయని చెప్పవచ్చు. మొన్నటి వరకు వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో 4 రోజుల కురుస్తున్న వర్షాలు రైతుల్లో ఆశలు చిగురించాయి. రబీలో వివిధ వ్యవసాయ పనులు చేసుకునేందుకు అలాగే ఇప్పటికే ఉన్న పంటలను కాపాడుకునేందుకు ఈ వర్షాలు ఉపయోగపడ్డాయని చెప్పవచ్చు. అయితే దీంతో పాటు కర్నూలు జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి ఎదురవుతున్న నేపథ్యంలో 4 రోజుల పాటు కురిసిన వర్షాలు నీటి సమస్యను కూడా పరిష్కరించాయని చెప్పవచ్చు. మొత్తం మీద శ్రీశైలం డ్యాం నీటి మట్టం ఇప్పటికే 4.5 అడుగుల వరకు పెరిగింది. 3 టీఎంసీల నీరు కూడా పెరిగింది. భవిష్యత్తులో కూడా ఈ నెలాఖరు వరకు మరిన్ని వర్షాలు వచ్చే అవకాశం ఉందన్న ఆశాభావం అధికారుల్లో కనిపిస్తుంది, అలాగే రైతుల్లోనూ కనిపిస్తుంది. ఈ నెలాఖరులోగా శ్రీశైలం డ్యాం నిండితే ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ, కేసీ కెనాల్ ఆయకట్టుకు కూడా నీరు విడుదల చేసే అవకాశం ఉంటుందని అధికారులు, రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. కెమెరామెన్ రామస్వామితో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు.